మంత్రివర్గాన్ని, ఇన్ఛార్జ్ మినిస్టర్ని, గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేసిన సీతక్క గారిని, ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధి కుంటుపడింది, అభివృద్ధి కుంటుపడుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయండి. అప్పుడే మీరు చెప్పే మాటలను నమ్ముతాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట మాత్రం కూడా మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే అయిపోవు. ఏదో స్వీట్లు పంచుకున్నారు. కానీ ఈ మెమో ఇచ్చినప్పుడు ఇది తాత్కాలికం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక మాట ఇస్తే మేము కూడా సంతృప్తి చెందేవాళ్ళం, ప్రజలకు కూడా ఒక సాంత్వన చేకూరేది. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేనే లేదు. ఎవరిని కూడా ఇవాళ ఒప్పించే ప్రయత్నం చేయలేదు. ఇవాళ కేంద్రం ఆదేశిస్తే జీవో తెచ్చినామన్నారు. ఇవాళ ఎవరు ఆదేశిస్తే మీరు జీవో అబేయన్స్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కటే కాకుండా 28వ తారీఖు ఆదివాసీ సంఘాలు ఇదివరకే కలెక్టరేట్ ఈ ముట్టడికి పిలుపునిచ్చినారు. వచ్చే సోమవారం దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం పూర్తి స్థాయిలో మేము శక్తికి మించి పనిచేస్తాం. శక్తి మేర కాదు, శక్తికి మించి ఈ జీవోకు వ్యతిరేకంగా పోరాడతాం. కేవలం స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మచ్చను చెరిపివేసుకోవడానికి తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు మాత్రం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఉత్తర్వుల వల్ల ఎటువంటి లాభం చేకూరే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటు ఆదివాసీ సంఘాల సహకారంతో తప్పకుండా ఈ ముట్టడి కార్యక్రమం సోమవారం కూడా మేము చేస్తాం. ఈ జీవో రద్దయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ నెలాఖరు వరకు గిట్ట జీవోను రద్దు చేయలేకపోతే ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్షకు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నిటికీ మీరు ఎంతవరకు సమాధానం చెప్తారనేది కాంగ్రెస్ నాయకులు, ఇక్కడున్న ఎమ్మెల్సీ గారు చొరవ తీసుకోవాలి. మీరు కాంగ్రెస్ ప్రతినిధులుగా ఉన్నారు ఇక్కడ. మీరు కనీసం ఈ ప్రాంత ప్రజలకు ఇంత తీరని నష్టం జరుగుతూ ఉంటే 150,000 హెక్టార్ల అటవీ ప్రాంతాలను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే సిర్పూర్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు ఉంది, 1,00,000 హెక్టార్లు ఉంది. 1,00,000 హెక్టార్లు అంటే 2.5 లక్షల ఎకరాలు. అంటే ఎక్కువ నష్టపోయేది సిర్పూర్ నియోజకవర్గమే. ఆసిఫాబాద్లో 50,000 హెక్టార్లు అంటే వాళ్ళది 1,50,000 ఎకరాలు, మనదేమో 2.5 లక్షల ఎకరాలు. అంటే ఇది మొత్తం కలిపితే 4 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం. ఎప్పుడైతే 1970 కన్నా ముందున్న అటవీ ప్రాంతాన్ని పూర్తిగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే ఇక అభివృద్ధి అనేది మచ్చుకైనా జరగదు. ఇప్పుడే చీలపల్లి గ్రామస్తులు వచ్చారు నా దగ్గరికి, సిర్పూర్ మండలం. వాళ్ళకు రోడ్డు వేయాలన్నా, రోడ్ డ్యామ్ కట్టాలన్నా అటవీ శాఖ అనుమతులు ఇవ్వట్లేదు. ఒక 10 సంవత్సరాల నుంచి గర్భిణీ స్త్రీలు ఎవరైనా సిర్పూర్ టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదని ఇప్పుడే చెప్పిపోతారు. ఇటువంటి పరిస్థితి ఇంకా తీవ్రతరం అవుతుంది. మనన్నారు ఎక్కడ కిమ్మనలే, ఎక్కడ ఎవరికి మద్దతు తెలపలే. మీరు చూసారు నిన్న మేము బంద్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటే ఎక్కడ కూడా కలుగులో ఉన్న ఎలకల్లాగా ఎక్కడో అక్కడ దాక్కున్నారు తప్పించి ఎవరికి మద్దతు తెలపలే. మేము ఇక్కడ కాగజ్నగర్లో సంపూర్ణంగా బంద్ పాటించడానికి కృషి చేసినాం. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ తాత్కాలిక నిలుపుదలకు ఒప్పుకునేది లేదు. దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిందే, విత్డ్రా చేయాల్సిందే. లేని పక్షంలో ఈ జీవో నెంబర్ 49 వ్యతిరేక పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. కేవలం స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఎలక్షన్ల కోసం ఆదివాసీ సంఘాలని సంతృప్తిపరచడానికి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కాబట్టి వారిని సంతృప్తిపరచడానికి కేవలం కంటి తుడుపు చర్యగా ఈ అబేయన్స్ ఆర్డర్స్ మెమో నెంబరు 3602 మాత్రం తీసుకురొచ్చినట్టు ఇవాళ అర్థమవుతుంది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఎప్పుడైనా ఈ మెమోను మళ్ళీ సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తే మళ్ళీ జియో అమలు అవుతుంది. దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే దాని అమలు కూడా మళ్ళీ జియో అమలు అయ్యే అవకాశం ఉంది. మన ప్రాంతం ఇంకా వెనుకబడే అవకాశం ఇంకా మెండుగా ఉన్నది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.